లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ మాదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీకు ఒక మంచోడు, ఒక బుద్ధిగల్లోడు, ఒక తెలివిగల్లోడు, ఒక మనస్సాక్షి గల్లోడు మంచి లేరా మీకు? ఒక జైలుకు పోయిన దొంగను తెచ్చిందో ముఖ్యమంత్రి చేస్తుంది. ఏం కర్మ పట్టింది మీకు? ముంచనికి తెగబడ్డ లక్షల కోట్లు సంపాదించని ఆలోచన ఉన్న దుర్బుద్ధి ఉన్నటువంటి ఒక కాలకేయుడిని తీసుకొచ్చుకొని ఈరోజు నెత్తి మీద పెట్టుకున్నారంటే మీరేం మనుషులు? అంటే ఈ లెక్కన మీరు చెప్తా ఉంటే ఇప్పుడు ఈ 1,50,000 కోట్ల ప్రాజెక్టు ఇక ముందుకు పోతున్నట్టేనా? ముందుకు 100% కదా. ఇగో ఇది బీజేపీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. బ్రదర్ నీకు ఇంకొకటి చెప్తా. అంటే ఒక వైపు ఏమో ఇక్కడ మూసి 1,50,000 కోట్లు, అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కట్టే మొత్తం కాదు 10 లక్షల కోట్లకు ఉంటుంది. అప్పటిదాకా మనం ఉంచనిస్తే డేంజర్ అయినంత సాధ్యమైన తొందరగా సాగనంపకుంటే ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రజలకు. బ్రదర్ ఒక విషయం నేను చెప్తా. ఇంతకుముందు మన బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా నాకు బొత్స సత్యనారాయణ ఆర్డర్ కాపీ ఇచ్చిండు. ఏమని ఇచ్చిందంటే ఆర్డర్ కాపీ పక్క జడ్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏపీసీసీ సెక్రటరీ, ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరీ. ఇట్లా ఆర్డర్ మేము ఇద్దరం పోటీలు దిగినాం. ఈ రాష్ట్రం పుట్టినాక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పుట్టిన కాంచెల్లి ఒక డీజీపీ గారికి ఆర్డర్ కాపీ ఇచ్చుడు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన. 89 కేసులున్న ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి, ఒక ఐపీఎస్ ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్, మంచి పేరున్న ఆఫీసర్కు ఈరోజు ఆయన ఆర్డర్ కాపీ ఇస్తానంటే నేను ఏం చేయాలి చెప్పు బ్రదర్? నాకు పోస్టర్ పంపమని ఆయన అనాలే, లేకుంటే ఆయన చేతులకి వెళ్ళి తీసుకున్నానంటే ఏందన్నట్టు చెప్పాను. ముఖ్యమంత్రి కరెక్టే, కానీ ఇది ఎక్కడున్నది ఈరోజు? ఈ సాంప్రదాయాలు ఎక్కడున్నాయి ఎప్పుడన్నా చూసిన? అంటే నేను చెప్తున్నా, మనిషి బ్రదర్ ముఖ్యమంత్రి అంటే ఆయనకు ఆర్డర్ కాపీ లేనికి అంటే టైం ఉండదు. నాకే టైం ఉండదు బ్రదర్. నా దగ్గర ఇవాళ 10 సబ్జెక్టులు ఉన్నాయి. నేను ఒక సబ్జెక్ట్ యాడ్ చేస్తే ఇంకో సబ్జెక్ట్ పోతుందని. నిన్న నాకు డ్రై డే కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ది కత్తి పట్టుకున్నది హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన. పవన్ కళ్యాణ్ది నిన్న డ్రై డే. ఇవాళ ఇది నాకు ఈ 84 ఇండ్లది రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఇవాళ జలసౌద దగ్గర పోయినా ఇవాళ జనం దగ్గర పోను కాబట్టి సబ్జెక్ట్ ఇది కరెక్ట్ కాబట్టి ఏమంటారు వాళ్ళు? ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచే తీసుకుంటారు బ్రదర్. బ్రదర్ ప్రతి డిపార్ట్మెంట్లో దేశభక్తులు ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ఈ మాత్రం రాష్ట్రం ఉన్నది, ఈ మాత్రం కొంచెం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. లేకుంటే వీళ్ళు బతకనిచ్చేటోళ్ళు కాదు, దీని ముందు సాగనిచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాల్సి చేస్తుంది గారు అంటే కంప్లీట్గా ఈ మూసి పరివాహక ప్రాంతాలు సరే వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖాళీ చేయాల్సింది ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ప్రభుత్వానికి వాళ్ళు సహకరిస్తే తప్ప ఈ ప్రాజెక్టులు ఏవి కూడా ముందుకు పోవు. ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు సహకరిస్తే వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు మీరు ప్రజలకు? బ్రదరు ఇప్పుడు నా దగ్గర నాకు తిండికి బట్టకే పైసలు ఉన్నాయి, అర్థమైందా? నాకు పండుగ చేసుకొని పైసలు లేవు. ఆల్రెడీ నేను అప్పులాలు ఉన్నా కాబట్టి పండుగ వాయిదా చేసుకుంటా, వచ్చే పండుగ మంచిగా చేసుకుంటాను అనుకుంటా. ఈరోజు తెలంగాణ రాష్ట్రము నువ్వు ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకో, ఆర్బీఐ వెబ్సైట్లకు పో. ప్రతి వారము మంగళవారం రోజు మనము 3,000-4,000 బాండ్లను మనం తాకట్టు పెడుతున్నాం. తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఇది, పేపర్లో రాదు, ఎక్కడ రాదు. ప్రతి మంగళవారము 4,000కి వెళ్ళి 5,000 బాండ్లను మనము 25-30 ఏళ్లకు కుదబెడుతున్నాం. ఏది ఆర్బీఐ బ్యాంక్ కుదబెట్టి తెచ్చి ఇలా మన ఆర్థిక పరిస్థితి ఏంటి? 1,00,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ నీ దగ్గర రింగు రోడ్డు చుట్టూ తెలంగాణ ప్రజలను అందరినీ పోతుంది. 4 కోట్ల మంది ఖాళీగా ఉన్నప్పుడు మీరు రింగు రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాల భూమి ఇయాటి ఖాళీగానే ఉంది, ఎవరో ఒకరి పేరు మీద ఖాళీగా నిర్మాణాలు జరగలేదు. 4 సిటీ ఎవరి కోసం? 1,00,000 ఫ్లాట్లు ఇయాటి ఖాళీగానే ఉన్నాయి, లోపల కూడా ఖాళీగానే ఉన్నాయి. నేను అటు ఇటు 1,00,000 ఫ్లాట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఇయాటికి, అర్థమైందా? అవి ఉన్న ఖాళీగా ఉన్నాయి. ఇవాళ 4 సిటీ దేనికోసము? ఇవాళ నా భూమి ఎందుకు గుంజుకుంటున్నావు? 4 సిటీ పేరు మీద ఎందుకు లాక్కుంటున్నావు? నాకు 10 లక్షల కోట్ల రింగ్ రోడ్ బ్రదర్, నువ్వు లెక్క వేసేస్తే దాని చుట్టూ భూములు కానీ ఇవి కానీ దాని టోటల్ ఫిగర్ వచ్చి అది ఇవాళ దానికి అతి పెద్ద స్కామ్ అది. మూసి వీలైనంత ప్రతి దాంట్లో కావాల్సినంత దండుకోవాలి. దండుకునే పని పైన ఈరోజు ప్రభుత్వం ఉంది.